దేశంలో ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి కేంద్రం ప్రవేశపెట్టిన ధర్తీ ఆభాజన జాతీయ ఉత్సవ్ అభియాన్ పథకం ప్రారంభోత్సవం విఫలమైంది. కలెక్టర్ హాజరై ఈ పథకాన్ని ప్రారంభించి సభను నిర్వహించాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో వర్చువల్ విధానంలో ఈ పథకాన్ని గిరిజనుల హక్కుల పోరాట యోధుడు బిర్సా ముండా 105వ జయంతి సందర్భంగా జిల్లాల వారీగా ఎల్ఈడీ తెరలపై కలెక్టర్లు ఆవిష్కరించాల్సి ఉంది. అయితే నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కొట్టాల చెరువు గ్రామం చెంచుగూడెంలో ఈ కార్యక్రమాన్ని శ్రీశైలం ఐటీడీఏ ఏర్పాటు చేసింది. కింద సర్పంచ్ ఉన్నారు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, ప్రతి ఒక్క సంఘాలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. కొంచెం ఉన్నా సార్ ఒక్కసారి ఏ ప్రోగ్రామ్ పెట్టా కనీసం అవగాహన ఉందా? అవగాహన కల్పించారా? ఎంతసేపు కాన్సెప్ట్ ఏంది, ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పారా? వీళ్ళకు ఇంతమంది గిరిజన గూడాలు ప్రతి ఒక్క గూడాలు పిలిపించారు. అంతేకాదు ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవం కానీ ఒక కూడా కాదు, ప్రతి గూడ నుంచి వచ్చినారు, ప్రతి గూడ నుంచి వచ్చినారు. ఆటో గారు వచ్చారు, ఆటో గారు ఏమో అందరూ వచ్చారు, ప్రతి గూడ నుంచి వచ్చినారు. అది ఎందుకు వచ్చామని తెలియాలి, కాన్సెప్ట్ తెలియాలి కదా. జీవితాలు నాశనం చేసుకొని ఉద్యమాలు చేసినామయ్యా డ్రైవర్స్ కోసం. ఆయన ఒక్క రోజున ఇక్కడ మంచి కార్యక్రమం నడుపుతున్నారు మేడం. ఒక ఎస్టీ ట్రైబల్ సర్పంచ్ మేడం, వామిని కూడా గౌరవించకుండా మీరు మమ్మల్ని అయితే ట్రైబల్ గౌరవించకపోయినా పర్లేదు లీడర్లను. ఒక అయితే 42 చెంచుగూడాల నుంచి గిరిజనులు హాజరు కాలేదు. నంద్యాల కలెక్టర్ రాజకుమారి కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో పలు శాఖల జిల్లా అధికారులు డుమ్మా కొట్టారు. సమావేశంలో నల్లమల్ల చెంచు గిరిజనులు అతి స్వల్పంగా కనిపించగా వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. కొట్టాల చెరువు గిరిజన గ్రామ సర్పంచ్ ఉడతల నాగలక్ష్మికి 3 సార్లు ఘోర అవమానం జరిగింది. శ్రీశైలం ఐటీడీఏ పీఓ, కలెక్టర్, ఆర్డీఓ సరసన కుర్చీ కేటాయించలేదు. ఎక్కడో దూరంగా కూర్చున్న గ్రామ సర్పంచ్ను అక్కడి నుంచి పంపేసి ఇతరులు కూర్చున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసి కూడా మౌనంగా ఉన్నారు. ఈ పథకాన్ని నల్లమల్ల చెంచులకు అర్థమయ్యేలా వివరించాల్సిన శ్రీశైలం ఐటీడీఏ పీఓ, ఆర్డీఓ అధికారులు అక్కడున్న కొందరికి విత్తనాలు, కుల ధృవీకరణ పత్రాలు అందించడానికి పరిమితమయ్యారు. కానీ చెంచు గిరిజనుల సమస్యలను వారి వినతి పత్రాలు తీసుకోలేదు. కొట్టాల చెరువు మహిళా సర్పంచ్ నాగలక్ష్మికి జరిగిన అవమానాన్ని అక్కడికి వచ్చిన చెంచు గిరిజనులకు ఆగ్రహం తెప్పించింది. సమావేశంలో అధికారులను నిలదీశారు. ఎంతమంది జనాలు వచ్చారు ఇక్కడ? ఓన్లీ మీ ఐటీడీఏలో పనిచేసే వాళ్ళు, ట్రైబల్ డిపార్ట్మెంట్ లో చేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. చిన్నలు నిన్ననే బాలల దినోత్సవం జరిగిపోయింది, ఆ చిన్న పిల్లలు కూర్చోబెట్టారు. ట్రైబ్స్ పిలిపించి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు ఎంతో సదుద్దేశంతో గిరిజనులకు న్యాయం జరగాలని ఎంతో వేల కోట్లు పెట్టి ప్రోగ్రాం పెట్టేస్తే ఒక వార్షికోత్సవం జరుపుకోమన్నారు. ఆ వార్షికోత్సవంలో ఏం సాధించారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఆ వార్షికోత్సవంలో ఇక్కడ ఉన్న ట్రైబ్స్ కు ఏమిచ్చారు అనేది కూడా ఇక్కడ ప్రోగ్రాంలో చెప్పలేదు. నేను చెప్పలేదా మీకు? నేను ఫస్ట్ మీరు రాలేదు కదా, నేను చేయలేదా? గిరిజన సంఘాలను, గిరిజన ప్రజాప్రతినిధులను పూర్తిగా అవమానించారు. అది వాస్తవమే. ఎందుకంటే వచ్చినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ లేరు. తహసీల్దార్లు కానీ లేకపోతే ప్రత్యేక అధికారులు కానీ ఎక్కడంటే అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ మీటింగ్ లో ఎంతమంది వచ్చినారు, ఏ గూడెం నుంచి ఏ సమస్య ఉంది, మీటింగ్ ఏమనేటువంటి ప్రాసెస్ కూడా తెలియనటువంటిది వాస్తవము. కనీసం వాళ్ళ కిందలో ఈరోజు గిరిజన సంఘ నాయకులు ఐటీడీఏ పీఓ గారు పూర్తిగా అవమానించారు. కాబట్టి ఖచ్చితంగా గిరిజనులు అవమానించినటువంటి అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాను. గిరిజనుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఏ సమస్యలు అనేటువంటిది ఇప్పుడు క్లుప్తంగా వివరించి సమాధానం చెప్పాల్సిందిగా ఆర్టీఓ గారికి, ఐటీడీఓ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఏడకాయలు ఉందో కూడా తెలియదు. అవి ఎలా లేకుండా ఊకే డబ్బులు ఏదో ఖర్చు పెట్టి చూసి రోజు పోవడం. గిరిజనుల కోసం పథకాలను వివరించి వారి సంక్షేమానికి పనిచేయాల్సిన అధికారులు ప్రధాని కార్యక్రమాన్ని విఫలం చేశారని గిరిజనులు, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఐటీడీఏ పీఓ, ఆర్డీఓను నిలదీశారు. గిరిజనుల కోసం ఇచ్చిన భూములను, పెన్షన్లను, సంక్షేమ పథకాలను గిరిజనేతరులు నల్లమల్ల నుంచి వెళ్లగొడుతుంటే తాము ఎలా బతకాలని నల్లమల్ల గిరిజనులు వాపోయారు. చెంచుగూడెము ఆమెది 34 సంవత్సరాల వయసు. దాదాపు ఆమె 10 సంవత్సరాల నుంచి పెన్షన్ రావటం లేదు. గతంలో 200 రూపాయలు పింఛన్ వచ్చేది.
అలాంటిది అధికారులు కొంతమంది ఏం చేశారంటే ఆమె చనిపోయిందని చెప్పి సృష్టించారు. అధికారులకు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఆమె పెన్షన్ రావటం లేదు. మళ్ళీ అలాంటి ఒక గిరిజన మహిళను ప్రభుత్వము 15,000 రూపాయలు ఇచ్చి, ఎందుకంటే ఆమెకు వికలాంగురాలు మంచానికే పరిమితం, ఆమెకు 15,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఇలాంటి సమస్యలు మేము మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము ఉంటే మీరు భోజనాలు ఏర్పాటు చేసినాము. మా పిల్లల డ్యాన్స్ చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నాము, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తున్నాము, ఆధార్ కార్డులు ఇస్తున్నాము. దేనికై కొత్తగా 4 రోజులు అయింది జాయిన్ అయ్యి, ముందుండేటటువంటి అధికారుల యొక్క తప్పిదం వల్ల ఆమెకు ఆ విధంగా జరిగింది. సార్ది తప్పేం లేదు. మళ్ళా ఆమె గుర్తించి ఆమె సమస్యను బయటికి తెచ్చి గిరిజన సంఘం తరపున ఆమెకు ప్రభుత్వ పెన్షన్ వచ్చే వరకు కూడా నెల 2,000 రూపాయలు, 50 కిలోల బియ్యము, కిరాణం సరుకులు అవన్నీ ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అధికారుల కనువిప్పు కలిగే వరకు కూడా, ఆమె పెన్షన్ వచ్చే వరకు కూడా మేము ఇస్తామని చెప్పి భరోసా ఆమెకు ఇస్తూ ఈరోజు మళ్ళీ ఆమెకు 2,000 రూపాయలు మేము బహుకరిస్తున్నాము. మా గిరిజన నాయకులంతా తమ సమస్యలపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర గిరిజన మంత్రిత్వ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్కు గిరిజనులు ఫిర్యాదు చేశారు.